ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు చెప్పింది వింటుంటే మీ ఇద్దరిని వేరు చేయడం కోసం దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతోందనిపిస్తుంది. ఇది తెలుసుకోవాలంటే ముందు మనం ఆ అమ్మాయిని కలుసుకోవాలి. పదన్నయ్య. స్నేహ, స్నేహ, ఎక్కడున్నావు? స్నేహ, ఆ అమ్మాయి ఎక్కడ కనిపించట్లేదంటన్నయ్య. నిజం కృష్ణ, ఆ అమ్మాయి ఉండడానికి చోట్లేదు అని నన్ను రిక్వెస్ట్ చేస్తే ఇక్కడికే తీసుకొచ్చాను. తనకు నీడ దొరికేదాకా ఈ ఇంట్లోనే ఉండమని చెప్పాను. మరైతే ఇంట్లో కనిపించాలి కదన్నయ్య. అన్నయ్య, బెడ్రూమ్ ఎక్కడా? ఇటు. పద. స్నేహ, స్నేహ, ఈ గ్లాస్ ఉంది అంటే ఖచ్చితంగా అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చావు. పైగా అత్తయ్య మీరిద్దరూ ఇక్కడ కలిసే ఉన్నారు అని సాక్ష్యం కూడా చూపిస్తుంది. అన్నయ్య, అసలు ఇక్కడ ఏం జరిగిందో కాస్త డీటెయిల్డ్గా చెప్పు. ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాను కృష్ణ. ఇక్కడే ఉండమని చెప్పి నేను బయలుదేరుతాను అన్నాను. కానీ కూల్ డ్రింక్ తాగి వెళ్ళొచ్చులే అని లోపలికెళ్ళి డ్రింక్ తెచ్చింది. అది తాగాక ఏమైందో తెలీదు. ఒక్కసారిగా మైకం వచ్చినట్టు అనిపించింది. కళ్ళు తెరిచి చూసేసరికి నేను బెడ్రూమ్లో ఉన్నాను. అప్పటికే లేట్ అయ్యేసరికి స్నేహ గురించి ఆలోచించకుండా అర్జెంటుగా బయటకు వచ్చేసాను కృష్ణ. ఇంతే కృష్ణ, నాకు గుర్తుంది. ఆ ఫోటోలు ఎలా వచ్చాయో, హిమ ఏం చూసిందో నాకు ఏం తెలీదు. నువ్వు చెప్పేది వింటుంటే అసలు కథ అంతా నువ్వు స్పృహలో లేనప్పుడే జరిగిందన్నమాట. అన్ఎక్స్పెక్టెడ్గా నిన్ను హెల్ప్ అడగడం, ఏం ఆలోచించకుండా నువ్వు తనని ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడికి రాగానే ఆ అమ్మాయి నీకు డ్రింక్ ఇవ్వడం, అది తాగగానే నువ్వు స్పృహలోకి జారుకోవడం, ఇదంతా హిమ చూడటం. జరిగిందాన్ని ఎస్టిమేట్ చేసి చూస్తే ఇదంతా మీ ఇద్దరిని విడగొట్టడం కోసం జరిగిన కుట్రలా అనిపిస్తుందన్నయ్య. నీకే తెలియకుండా నీ వెనక ఒక గొయ్యి తవ్వి అందులో నువ్వు పడేలా చేశారు. కృష్ణ, ఇప్పుడు ఎలా కృష్ణ? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే ముందు స్నేహ ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి. దీని వెనుక అత్తయ్య హస్తం ఉందా లేదా కావాలని ఎవరైనా చేస్తున్నారా? సంబంధం లేకుండా అత్తయ్య DNA టెస్ట్ అంటుంది. అసలు తన ప్లాన్ ఏంటి? ఏం ప్రూవ్ చేయాలనుకుంటుంది? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.